అన్నా క్యాంటీన్లో అపరిశుభ్రత నిజమేనా? గలీజ్ వాటర్లో ప్లేట్లు కడుగుతున్నారంటూ వైసీపీ నేత చింతా ప్రదీప్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో రచ్చరాజేసింది. ప్లేట్లు క్లీన్గా లేవంటూ సోషల్ మీడియాలో వైసీపీ పోస్ట్ చేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాలని, మెడల రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా ప్రదీప్ రెడ్డి అని నిలదీశారు. వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి ట్వీట్ పై అనూహ్యంగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ఎగ్ పఫ్లు బాగా తిన్నారు, బిల్లు బాగా పెరిగిందని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. దీంతో వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి, హీరో సాయి ధరమ్ తేజ్ మధ్య ట్వీట్ వార్ నడిచింది. గత వైసీపీ ప్రభుత్వ ఎగ్ పఫ్ల బిల్లు కోట్లలో వచ్చిందని ఇటీవలే టీడీపీ ఆరోపణలు గుప్పించింది. దీన్ని ప్రస్తావిస్తూ తేజ్ రిప్లై ఇచ్చారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటును, భోజనం నాణ్యతను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించింది. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లపై జగన్ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. రుచి, శుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. అయినా జగన్, వైసీపీ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు లోకేష్. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియోలు తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదో సార్, ఇది తణుకు అంగన్వాడీ తణుకు అన్నా క్యాంటీన్లో జరుగుతుందండి. ఇదిగోండి ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కనెట్టి అదే వడ్డేస్తున్నారండి. అలాగే ఇదే నీటిలో అవి కడుగుతున్నారు చూసారా, అదే నీటిలో కడిగేసి అది ఒకటి పెట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నారండి. ఇది ఇదిగో ఇక్కడ అన్నా క్యాంటీన్లోనే ఇక్కడ ఏంటిది పెళ్ళి ఇదండి, ఇంకా పిల్లలు వదిలేని వాళ్ళు వస్తారో దిక్కులేని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారండి. ఇక్కడ తొలక అంగన్వాడికి తణుకు అన్నా క్యాంటీన్ అండి. ఏమన్నా తణుకు అంగన్వాడి అక్కడ ప్లేట్లు శుభ్రం చేస్తుందని చూస్తున్నారు కదండి. ఆ ప్లేట్లు శుభ్రం దాంట్లో ముంచేసి అక్కడ పెట్టేస్తున్నారండి. వైసీపీ నేతలు పోస్ట్ చేసిన వీడియో మంత్రి లోకేష్ కౌంటర్ ఓకే. మరి తణుకు అన్నా క్యాంటీన్లో ఏం జరుగుతోంది? డర్టీ వాటర్లో ప్లేట్లు కడుగుతున్నారా? శుచి, శుభ్రత లేదా? ఈ విషయంపై బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అన్నా క్యాంటీన్లో అపరిశుభ్ర వాతావరణంలో ప్లేట్లు కడుగుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇదే విషయం మీద వాస్తవాలు ఏమాత్రం ఉన్నాయో దాన్ని వెలుగులో తీసుకురావడానికి బిగ్ టీవీ ఇక్కడ చేరుకుంది. తణుకు అన్నా క్యాంటీన్ వద్ద మనం ఉన్నాము. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో ఆ వీడియో సంబంధించి ఇక్కడ హ్యాండ్ వాష్, ఇక్కడ చేతులు మాత్రమే కడగాలి. ఇందులో అక్కడ భోజనం చేసిన తర్వాత లోపల ఎవరైతే పేదలు వస్తారో భోజనం చేసిన తర్వాత ఆ రోజు హడావుడిగా ఒక వారం రోజుల క్రితం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. ఇందులో ప్లేట్లన్నీ కూడా మొత్తం కూడా ఇదంతా పెట్టేశారు. అన్నం అంతా కూడా ఈ డ్రైన్లో వాటర్ కిందకి వెళ్లకుండా ఇరుక్కుపోవడంతో ఈ ప్లేట్లన్నీ ఇందులోనే ఉండిపోయినాయి. ఇందులో ఉన్న ప్లేట్లని బయటికి తీసుకువెళ్ళి అతను యాక్చువల్గా ఇక్కడ కడుగుతూ ఉంటాడు. మీరు వీడియోలో చూసినటువంటి పెద్ద ఆయన కూడా ఈయనే. ఇక్కడ ఈ మూల వచ్చేసరికి ఈ బేసిన్లు పెట్టుకున్నారు. ఇక్కడ అతను తిన్న ప్లేట్లని పరిశుభ్రం చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు టబ్బుల్లో నీళ్లు పెట్టుకున్నాడు. ఒక దాంట్లో సర్ఫ్ వాటర్ పెట్టుకున్నాడు, మరొక దాంట్లో ఇది ఉన్నాయి. ఆల్రెడీ ఒక టబ్లో తినేసిన ప్లేట్లన్నీ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది. అసలు ఈ పెద్ద ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అసలు ఎందుకు అలా చేశాడు అనేది కూడా. బాబాయ్ ఏంటి నువ్వు ఆ రోజు అక్కడ చేతులు కడుక్కునేది, అది
మొత్తం మురికి నీళ్ళు ఉన్నాయి నువ్వు వీడియో చూస్తే. అందులో ఎందుకు కడిగావు అసలు నువ్వు ప్లేట్లు? లేదండి, సింక్లే వేసేసారండి. వేసేస్తే ఆ ప్లేట్లు తీస్తున్నానండి. తీస్తా ఫోటో తీసేసాడు తిట్టుకుంటా. చంద్రబాబు నాయుడు గొప్పడా, ఓయోచోడు గొప్పడు కదా, తీసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మన పంపించారు. అంటే రోజు మరి ఇలాగే కడుగుతావా? ఇప్పుడు ఇక్కడ 2 డబ్బాలు పెట్టుకున్నావు, సర్పు వాటర్, మంచినీళ్ళు ఇలా పెట్టిన జాగ్రత్తగా సెటప్ అంతా పెట్టు కడుగుతున్నావు. అంటే వీడియో వచ్చిన తర్వాత అధికారులు ఎమ్మెల్యే గారు తిడితే ఇలా చేస్తున్నావా? ముందు కూడా ఇలాగే చేసావా? ముందు అక్కడ ఇచ్చేవాళ్ళు అండి కడిగి, ఇక్కడ తెచ్చేవాళ్ళం అండి, ఇక్కడ కడిగేవాళ్ళం అండి. ఇప్పుడు కడగొద్దు అంటున్నారు, ఇక్కడ కడుగుతున్నామండి అంతేనండి. ఇక అంతే చెప్పారు. అంటే మంచినీళ్ళతోనే కడుగుతున్నావు నువ్వు? ఇక్కడ మంచినీళ్ళతోటే కడుగుతున్నా అండి, ఇక్కడ సబ్బుతోటి కడుగుతున్నాం, మళ్ళీ ఆ జంకలో ఉడికి నీళ్ళతో కడుగుతున్నాం, 3 చాటలు కడుగుతున్నాం. మరి ఆ రోజు ఎందుకు నువ్వు అలా మురికి నీళ్ళలో కడిగావు? మరి మురికి నీళ్ళలో కడగలేదండి, దాని నిండా పేట్లు వేసేసారు. తీస్తున్నానండి, ఇలా పైనుంచి తీస్తుంటే పేట్లు వచ్చేసిందండి, వస్తుంటే తీస్తున్నాను. ఈ లోపల ఆయన వచ్చి ఫోటోలు తీసేసాడు. మురికి నీళ్ళలో కడుగుతున్నారు, మురికి నీళ్ళలో కడుగుతున్నారు. మేము కడగలేదండి, వాళ్ళు వేసి పేట్లే తీస్తున్నామండి. ఇక అంతేనండి. అక్కడి నుంచి మేము ఇలా కడుగుతున్నాం. ఓకే, అంటే నువ్వు బాధ్యతగా ఉండాలి. మరి బాధ్యత ఎందుకంటే ప్రభుత్వానికి లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా చేయాలి. అధికారులు తిట్టారనో ఎవరో చూస్తున్నారనో చూడలేదనే కాదు కదా. కాదండి, బాగానే కడుగుతున్నామండి. ఇక ఇక్కడి నుంచి ఇలా కడుగుతామండి, జాగ్రత్తగానే కడుగుతున్నాం. ఏంటి ఆ వీడియోలో మరి అతను చాలా విమర్శలు చేశాడు, ఏదో అంటున్నాడు, ఏంటి అవన్నీ? వాళ్ళు ఇక్కడ కడుగుతుంటే ఫోటోలు తీసాడండి. మళ్ళీ పార్టీల గురించి కూడా మాట్లాడాడా? మా పార్టీల గురించి అని తిట్టుకుంటా తీసాడండి. తీసి అలా వెళ్ళాడండి. ఇక్కడ మళ్ళీ కడుగుతుంటే తీసాడండి. తీసింది కట్ చేసేసాడు. కట్ చేసేసి మామూలుగా అక్కడ మురికి నెలలో తీసిందే పంపించాడండి. అన్న క్యాంటీన్లో కూడా ఒకసారి వెళ్దాం. కిచెన్కి సంబంధించి ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇతను కడిగిన ప్లేట్లు. ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, మొత్తం అంతా కూడా ఇవన్నీ కడిగాడు పూర్తి స్థాయిలో. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా ప్రస్తుతానికైతే హైజీనిక్గానే ఉంది. అయితే గతంలో ఇప్పుడు అతను సోషల్ మీడియాలో పెట్టిన దానికి సంబంధించి ఏ విధంగా అది ఒకవేళ పొరపాటు జరిగిందా, ఇప్పుడు బాబాయ్ మనకి చెప్తున్న పరిస్థితి, ఇక్కడ పెద్ద ఆయన చెప్పే పరిస్థితి ఏంటంటే జాగ్రత్తగా నేను ఏదైతే ఆ షింక్లో ప్లేట్లు పూర్తి స్థాయిలో అన్నాలు తిన్న తర్వాత వారంతా కూడా ఆ షింక్లో ప్లేట్లు పడేశారు. పడేసిన దాంతో వాటర్ కూడా బ్లాక్ అయిపోయింది. అందులో ఉండి ప్లేట్లు తీసే క్రమంలో వీడియో తీశారు. ఇప్పుడు సపరేట్గా దీనికి టబ్బులు పెట్టారు, ఆ టబ్బుల్లో ప్లేట్లు వేయాలని చెప్తున్నారు. ఆ టబ్బులో ప్లేట్లు వేస్తే అతను కూడా కొంత కడగటం అనేది ఈజీగా ఉంటుంది. మామూలుగా ఇక్కడ చేతులు కడిగే ప్లేస్లో ఎప్పుడైతే ఈ ప్లేట్లు ఇవన్నీ కూడా ఈ షింక్లో పూర్తిస్థాయిలో వేసేస్తారో ఇందులో మొత్తం అన్నం మెతుకులంతా పడిపోతాయి, డ్రైన్ క్లోజ్ అయిపోతుంది, వాటర్ కిందకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్లేట్లు కూడా పూర్తిగా మురిగ్గా ఉంటాయి. ఇందులో నేను తీస్తున్నాను, తీసేటప్పుడు అతను ఆ విధంగా చేశాడని చెప్తున్నారు. అన్నగంటలో కూడా చూద్దాం, ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు, వారు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఏ విధంగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించి నిర్వహణ ఎలా జరుగుతుందని. ఏమంటే ఏంటి ఇప్పుడు తణుకు అన్నా క్యాంటీన్కి సంబంధించి అసలు హైజీనిక్గా లేదు, పూర్తిగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది వీడియో, ఎంతవరకు వస్తుంది అందులో? ఈరోజు ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో మన బిగ్ టీవీ వాళ్ళు వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అలాగే తెలుగు ప్రజలందరికీ తెలియజేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ చూసారండి ఏ విధంగా ఉంది మెయింటెనెన్స్, ఎటువంటి వారు ఇక్కడ భోజనం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇలా తినడం లేని వాళ్ళు, పిల్లలు, ఎవరికైతే ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆర్మీఎల్ రాధాకృష్ణ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇంత గొప్పగా ఈ అన్నా క్యాంటీన్ని మెయింటైన్ చేయడం చూసి తట్టుకోలేని కొంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు, వేరే పార్టీ నాయకులు కలిసి ఇటువంటి దుష్ప్రచారం చేశారు తప్ప ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వెళ్ళి మీరు ఆ పెద్ద ఆయనతో మాట్లాడారు. మొన్న ఆయన దగ్గరే ఇతను ఏం చేశాడంటే అతను ఎవరైతే ఇక్కడ లోపల ఒకళ్ళతో గొడవ పెట్టుకుని బూతులు తిట్టుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ వేస్ట్ వాటర్లో ప్లేట్ వేసేసి అక్కడ షింక్లో వాటర్ వెళ్ళట్లేదు, అది ఆ ముసలాయన అక్కడ ఉండి క్లీన్ చేస్తుంటే దాంట్లో ప్లేట్ పడేశాడు. ఆ ప్లేట్లు మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడ ఆయన వేరే చోట కడుతుంటే అది వీడియో తీశాడు. కానీ అది కట్ చేసి ఇక్కడ మాత్రం పెట్టి అన్నా క్యాంటీన్లో ఎలా జరుగుతుంది, అతను అన్నా క్యాంటీన్ అంటున్నాడో అంగన్వాడీ కేంద్రం అంటున్నాడో ఏమంటున్నాడో చూడండి. అంటే ఎవరో అతన్ని ఉసుకొలిపి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే ఈ 11 శాసనసభ్యుల దగ్గర నాయకులు ఉన్నారో ఈ నాయకులు ఈ పార్టీ ఉసుకొలిపి పంపారు తప్ప తణుకులో అంటే అన్నా క్యాంటీన్ని బదనాం చేయడానికి
ఈ విధమైన కార్యక్రమం జరిగిందంటారా, లేకపోతే వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓన్లీ అన్నా క్యాంటీన్ ఏదో విధంగా భ్రష్టు పట్టించాలి, అన్నా క్యాంటీన్ ప్రతిష్టను దిగజార్చాలని. ఎందుకంటే రోజు రోజుకి అన్నా క్యాంటీన్కి వచ్చి భోంచేసి వెళ్ళే వాళ్ళ సంఖ్య, నిరుపేదల సంఖ్య, పేదల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే దాతలు, నిన్న ఒక ఆయన ఒక రోజుకి సంబంధించి 26,25,000 అంటే 100 క్యాంటీన్లకి ఒకే రోజు ఆయన నిన్న డబ్బు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్ తరపు నుంచి ప్రోత్సాహమే కాకుండా, గవర్నమెంట్ తరపు నుంచి కాకుండా ప్రతి ఒక్కళ్ళు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇగో ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన చూడండి, ఆయన పాపం పేపర్లు ఏరుకుంటూ ఉంటాడు. తణుకు మార్కెట్లో మాకు అతను తెలుసు, రోజు పేపర్లు ఏరుకుని అతను కడుపు నింపుకుంటూ ఉంటాడు. ఆయన ఏదైనా హోటల్కి వెళ్ళి ఫోన్ చేస్తే ఎంత అవుతుంది, అతను హోటల్కి వెళ్ళి ఫోన్ చేస్తే ఎంత అవుతుంది మీకు తెలుసు. అలాంటి నిరుపేదల కడుపు నింపుతుంది అన్నా క్యాంటీన్. కానీ ఆ నిరుపేదల కడుపు నింపుతున్నా కానీ అది పట్టించుకోకుండా కావాలని ఏదో విధంగా బురద జల్లి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ నిరుపేదలను మీరు చూశారు, ఆడవారిని చూశారు, లేని వారిని చూశారు. ఇక్కడ ఒకటే పెట్టుకున్నారు, తణుకులో రాధాకృష్ణ గారి ప్రతిష్టను దిగజార్చడానికి ఏదో విధంగా మసిపూసి మారేడుకాయ చేసే పనులు చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు ఎన్ని కుయుక్తులు కుట్రలు పన్నినా కానీ తణుకు పట్టణంలో అన్నా క్యాంటీన్. ఎందుకంటే మీకు ఇక్కడ చిన్న ఉదాహరణ కూడా చెప్తానండి. ఈ టైంలో తణుకు నియోజకవర్గంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన కారుమూరి నాగేశ్వరరావు ఇక్కడ ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తానని, రాజన్న క్యాంటీన్ పేరుతో మెయింటైన్ చేస్తానని ఒక నెల రోజులు అతను మంత్రిగా ఉండి నెల రోజులు భోజనం పెట్టడానికి కక్కుర్తి పడినటువంటి మంత్రిని తణుకులో మనం చూసాం. ఆయనకు ఆపోజిట్గా తణుకులో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి శ్రీ ఆర్మేల్ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యేగా లేకపోయినా దగ్గర 2 సంవత్సరాల పాటు తణుకులోను అత్తిల్లోను అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేసిన ఏకైక మగవాడు శ్రీ ఆర్మేల్ రాధాకృష్ణ గారిని తెలియజేస్తున్నాం. పరిశుభ్రత మీద ఎటువంటి దృష్టి పెట్టబోతున్నారు? నాన్ పొలిటికల్ వద్దు, ఇది అంటే వైసీపీ, టీడీపీ, జనసేన కాకుండా వచ్చిన ఏదైతే ఆ విమర్శ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయబోతున్నారు, స్టెప్స్ ఏంటి? దీనికి ప్రధానంగా ఏంటంటే ఇది ఎక్కడ ఎటువంటి కాంట్రాక్టు లాభాపేక్షలైనటువంటి సంస్థ ఇస్కాన్ అంటే హరే కృష్ణ సంస్థ. మరి ఎటువంటి వారి రోజువారీ కార్యక్రమాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల్ని మంచిదారిలో తీసుకెళ్ళండి వ్యవస్థ నడుపుతున్న సంస్థ. దీన్ని నమ్మి ఆ సంస్థకు అప్పచెప్పినాడు వారు దీన్ని ఇంకా ఆధునీకరించి ఇంకా ప్రజలకు తీసుకెళ్ళి బాగా చేసేటటువంటి మంచి సంస్థ. ఆ సంస్థ మనం చేయూతని వాళ్ళు, కానీ ఆ సంస్థ కుదేలు చేయడానికి ఈ పథకాన్ని నీరు కార్చడానికి చేసేటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పే. ఇందులో ప్రధానంగా వచ్చేది ఏంటంటే జరిగిన సంఘటనలో మీకు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసు. ఏదో ఒక అంశం వస్తే దాన్ని మనం ఫార్వర్డ్ చేస్తే మనకి రేటింగ్ పెరుగుతుందని కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. అలాంటి పని మానుకోండి, వాస్తవాలు స్వయంగా తెలుసుకోండి. అది ఒక ఊరికి ఆపాదించి రాష్ట్ర వ్యాప్తంగా చేసి, దేశవ్యాప్తంగా చేసి, ప్రపంచవ్యాప్తంగా చేయడం వల్ల ఆ ఇస్కాన్ సంస్థనే అవమానించినట్లుగా భావిస్తాం. ఇక్కడ ప్రధానంగా ఈ అంశం వచ్చిన వెంటనే మేము మున్సిపల్ కమిషనర్ని వారిని ప్రత్యక్షంగా ఇందులో పాల్గొన చేసి వారు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎవరో ఒక వ్యక్తి చేసిన చిన్న తప్పిదం వల్ల ఇది ఆపాదించి దీన్ని నిరిగార్చడం తప్పు. సోప్ వాటర్తో కడుగుతున్నారు, హాట్ వాటర్తో కడుగుతున్నారు. కొంతమంది వ్యక్తులు మనం ఇళ్లలో ఉంటాం, వారు తిన్న కంచం స్వయంగా తీసుకెళ్ళి ఎక్కడైతే డస్ట్బిన్లోనే పెడతారు. అందులో వ్యర్థ పదార్థాలు మిగిలిపోయి డస్ట్బిన్లో వేస్తారు. ఆ యొక్క పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ కూడా కొంతమంది వాళ్ళు వాలంటీర్లు రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, వాళ్ళు వెళ్ళిపోవాలి తొందరలో ఉంటారు. వాళ్ళని మనం అవగాహన కల్పించి తిన్న పదార్థాలు మిగిలిపోకుండా తినాలి కావాల్సిన పెట్టించుకోవాలి. తిన్న వ్యర్థ పదార్థాలని ఓ డస్ట్బిన్లో వేయాలి. ప్లేట్లను ఎక్కడైతే మీరు చెప్తున్నారు ఇస్కాన్ యొక్క సిబ్బంది అందులో వేయాలి. వాళ్ళు చేతులు కడుక్కునే నీరు ట్యాప్ వేరు ఉంది, తాగడానికి మంచినీళ్ళు వేరు. ఇవన్నీ కూడా పాటించి ప్రజలు కూడా సహకరించినప్పుడు ఇది మంచికి వెళ్తాయి. ఎవరు కూడా రాజకీయ లాభాపేక్షతో దీన్ని నిర్వీర్యం చేయాలని మానుకుంటే ప్రజలకు ఇంకా మంచి సేవ అందుతుందని మీ ద్వారా ఇస్కాన్ వారు అందించే సేవలు ఉపయోగించాలని కోరుతున్నాం. ఓకే, మొత్తమే చూసుకుంటే తణుకు సంబంధించి అన్నా క్యాంటీన్లో పూర్తి స్థాయిలో ఒక వీడియో వైరల్ అవుతుంది. తిన్న ప్లేట్లు పరిశుభ్రంగా కడగటం లేదు, ఏదైతే తినేసిన ఆ ప్లేట్ల మధ్యలోనే ఆ అపరిశుభ్రమైన నీటితోనే కడుగుతున్నారన్న వీడియోలో ఇప్పటికే ఎవరైతే ఇక్కడ ప్లేట్లు కడుగుతున్నారో అతనితో మాట్లాడించాం. తను ఒక వెర్షన్ చెప్తున్నాడు. ఇక్కడ టీడీపీ నేతలు కూడా ఇక్కడ పొలిటికల్గా దయచేసి అన్నా క్యాంటీన్ సర్వీస్ ఓరియంటెడ్లో వెళ్తున్న దాని మీద బురద జల్లే ప్రయత్నం చేయొద్దు, అవకాశం ఉంటే తోడ్పడాలే తప్ప ఒకవేళ తప్పులున్నా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ
10 మంది కడుపు నింపే ప్రయత్నంలో భాగమే అన్నా క్యాంటీన్ అంటూ కూడా ఇక్కడ టీడీపీ నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా అంటే ఇక్కడికి వచ్చేవారంతా కూడా రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరూ కూడా వెళ్ళిపోవాలనే కంగారులో ప్లేట్లు చేతులు కడిగే ప్రదేశంలో పడేయటం వల్ల వచ్చిన ఇబ్బంది అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ల అన్ని ఇలా దురుద్దేశంతో పొలిటికల్గా రాజకీయ బురద అంటించవద్దు అంటూ కూడా ఇక్కడ టీడీపీ నేతలు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తణుకు నుండి.